నమస్కారం. మీ సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. మనకి ఎన్ని వేల కోట్ల రూపాయల ధనం ఉన్నా, ఎంత సంపదలున్నా, ఎన్ని లగ్జరీస్ ఉన్నా ఆరోగ్యం మన చెంత లేకపోతే అవన్నీ వ్యర్థమే. ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నంత వరకే ప్రతి మనిషి తనకు తానే మహారాజు. లేకపోతే మాత్రం చాలా రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు ముఖ్యంగా ప్రతి ఇంట్లో బీపీ, షుగర్, థైరాయిడ్ ఈ మూడిట్లో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్న వారు ఉంటున్నారు. దానికి చిన్న పెద్ద అనే తేడా లేదు. ప్రతి ఒక్కరింట్లో ఇలాంటి బాధల్ని, సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. థైరాయిడ్ ఈరోజు మనం ముఖ్యంగా చెప్పుకుంటున్న అంశం. థైరాయిడ్ మన శరీరంలోకి కీలకమైన గ్రంథుల్లో ఒకటి. ఇది మన శరీరంలో చాలా జీవక్రియలను క్రమబద్ధీకరిస్తుంది. అంతేకాదు, మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్చడంలో ముఖ్య పాత్ర థైరాయిడ్దే. ఒకవేళ థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయట్లేదు అనే పరిస్థితి వచ్చిందంటే అది మన శరీరం మొత్తం మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం థైరాయిడ్ రుగ్మతలు చాప కింద నీరులాగా వ్యాపిస్తున్నాయి. వయసుతో దానికి సంబంధం లేకుండా తలెత్తే థైరాయిడ్ సమస్యలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్తున్నారు డాక్టర్లు. ఆరోగ్యకరమైన జీవన శైలితో బీపీ, షుగర్ లాంటి వ్యాధులు దరిచేరకుండా జాగ్రత్త పడవచ్చేమో, కానీ థైరాయిడ్ విషయంలో అలాంటి మెసులుబాటు మనకి లేదంటున్నారు వైద్యులు. ప్రజల్లో అవగాహన కొరవరడంతో రోజు రోజుకు థైరాయిడ్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందిట. ఈ పరిస్థితుల్లో అసలు థైరాయిడ్ అంటే ఏంటి, థైరాయిడ్ సమస్యలు ఎలా వస్తాయి, వాటి వల్ల కలిగే అనర్థాలేంటి, చికిత్స తదితర అంశాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి అని చెప్తున్నారు వైద్యులు. థైరాయిడ్ మెడ భాగంలో సీతాకాక చిలక ఆకారంలో ప్రధానమైన గ్రంథి. ఈ గ్రంథి నుంచి థైరాయిడ్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మన శరీరం పనితీరులో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా మనిషి పుట్టిన దగ్గర నుంచి ఎదగడానికి, అంటే మెదడు అభివృద్ధికి, ఎత్తు పెరగడానికి, బాలికల్లో అయితే రజస్వల కావడానికి, స్త్రీలలో నెలసరి, గర్భం దాల్చటం ఇలాంటి వివిధ శరీర జీవక్రియల్లో థైరాయిడ్ గ్రంథిదే కీలక పాత్ర. పిల్లలు ఎత్తు పెరగడం లేదు అంటే అది థైరాయిడ్ గ్రంథిలో ఏదైనా లోపం కావచ్చు. బాలికలు రజస్వల కాలేదంటే థైరాయిడ్ సమస్య కావచ్చు. లేదా మహిళలు గర్భం దాల్చడంలో అవరోధాలు వస్తున్నాయి అంటే అది కూడా థైరాయిడ్ సమస్యే అవ్వచ్చు. వీటన్నిటికీ థైరాయిడ్ సమస్య ముందు ఉండొచ్చు అని నిపుణులు చెప్తున్నారు. అందుకని గర్భధారణ సమస్యలు వచ్చిన స్త్రీలకు మొట్టమొదటిసారిగా థైరాయిడ్ పరీక్షలే చేస్తారు. ఇంతటి ప్రధానమైన థైరాయిడ్ గ్రంథిలో ఏర్పడే లోపాలు లేదా సమస్యలను థైరాయిడ్ సమస్యగా లేదా వాడుక భాషలో థైరాయిడ్ ఉన్నట్టుగా పేర్కొంటారు. ప్రధానంగా థైరాయిడ్లో 3 రకాల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఒకటి హైపోథైరాయిడిజం, రెండోది హైపర్ థైరాయిడిజం, మూడోది థైరాయిడ్ క్యాన్సర్. సమస్యలను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే థైరాయిడ్ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. థైరాయిడ్ సమస్య ఉన్నవారికి ఎలాంటి పథ్యం అవసరం లేదు. అన్ని రకాల ఆహార పదార్థాలు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. థైరాయిడ్ గ్రంథి నుంచి వెలువడే హార్మోన్ స్థాయిలో రక్తంలో సాధారణంగా కంటే తక్కువగా ఉండే దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఈ సమస్యను రక్త పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు. కింద లక్షణాలు కనిపిస్తే వెంటనే థైరాయిడ్ పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి. బరువు పెరగడం, నీరసంగా ఉండడం, ఏదన్నా పని చేయాలనుకుని మనం చేయలేకపోవడం, డల్గా ఉండడం, వెంట్రుకలు ఊడిపోవడం, మహిళల్లో నెలసరి సక్రమంగా రాకపోవడం, గర్భధారణ సమస్యలు, మెడ దగ్గర వాపు, పిల్లల్లో ఎత్తు పెరగకపోవడం, రజస్వల ఆలస్యంగా అవడం లేదా త్వరగా కావడం, మెదడు అభివృద్ధి చెందకపోవడం ఇవన్నీ కూడా థైరాయిడ్ లక్షణాలే. హైపర్ థైరాయిడిజం రక్తంలో సాధారణ స్థాయి కంటే ఎక్కువ మోతాదులో థైరాయిడ్ హార్మోన్లు ఉండడమే హైపర్ థైరాయిడిజం అంటారు. అంటే థైరాయిడ్ గ్రంథి ఎక్కువ మోతాదులో హార్మోన్లను స్రవిస్తుందన్నమాట. దీన్ని కూడా రక్త పరీక్ష ద్వారానే నిర్ధారిస్తారు. సాధారణంగా థైరాయిడ్ హార్మోన్లు T3, T4, TSHగా పిలుస్తారు. థైరాయిడ్ పనితీరు పరీక్షలు చేసినప్పుడు
T3, T4, TSHలు విలువల ఆధారంగానే ఏ రోగికైనా సరే థైరాయిడ్ ఉందో లేదో అని నిర్ధారిస్తారు. T3, T4 తక్కువగా ఉండి TSH ఎక్కువగా ఉంటే వారికి హైపోథైరాయిడిజం ఉన్నట్టు నిర్ధారిస్తారు. అదే హైపర్ థైరాయిడిజం రోగుల్లో అయితే T3, T4 ఎక్కువగా ఉండి TSH తక్కువగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంథిలో వాపు ఉంటే మెడ దగ్గర అల్ట్రాసౌండ్ స్కానింగులు కూడా చేయిస్తూ ఉంటారు. ఆటో ఇమ్యూనిటీ అనేది సర్వసాధారణ కారణం కావచ్చు. చెప్పుకుంటూ ఉంటారు దాని గురించి. అంటే మన శరీరంలో మన కణజాలానికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు దెబ్బతిని దాని నుంచి విడుదలయ్యే హార్మోన్లు వ్యత్యాసాలు ఏర్పడతాయి. వాటిల్లో ఆ వ్యత్యాసాల ఆధారంగా హైపో లేదా హైపర్ థైరాయిడ్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ ఆటో ఇమ్యూనిటీ సమస్య వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. థైరాయిడ్ సమస్యకు వయసుతో సంబంధం లేదు. ఏ వయసు వారికైనా ఈ సమస్య రావచ్చు. కడుపులో ఉన్నప్పుడు థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పరిపక్వత చెందకపోతే ఆ శిశువుకు పుట్టుకతోనే థైరాయిడ్ సమస్య కూడా రావచ్చు. నవజాత శిశువుల్లో థైరాయిడ్ లక్షణాలు కనిపించవు. అందుకని పిల్లలు పుట్టిన వెంటనే ఖచ్చితంగా థైరాయిడ్ పరీక్షలు కూడా చేయిస్తూ ఉంటారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. మరో విషయం ఏంటంటే థైరాయిడ్ సమస్య సాధారణంగా పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తుంది. థైరాయిడ్ స్థాయిలు, వాటికి సంబంధించిన యాంటీబాడీస్ ఆధారంగా చికిత్స జరుగుతుంది. సాధారణంగా థైరాయిడ్ లక్షణాలు ఉండి TSH స్థాయిలు ఎక్కువగా ఉంటే వెంటనే చికిత్స మొదలు పెట్టాలి. ఒకసారి థైరాయిడ్ చికిత్స ప్రారంభిస్తే ఇక జీవితాంతం తీసుకోవాల్సి ఉంటుంది. హైపోథైరాయిడ్ లేదా హైపర్ థైరాయిడ్ రోగులకు చికిత్సా విధానం వేరువేరుగా ఉంటుంది. హైపోథైరాయిడ్ రోగులకు థైరాక్సిన్ అంటే థైరాయిడ్ హార్మోన్ మాత్ర ఇస్తారు. రోగి రక్తంలో థైరాయిడ్ విలువలు ఆధారంగా వైద్యులు మాత్రల డోసును సూచిస్తారు. కాగా హైపర్ థైరాయిడ్ రోగులకు 3 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి థైరాయిడ్ మాత్రలు ఇవ్వడం, రెండోది రేడియో అయోడిన్ అబ్లేషన్ చికిత్స. ఇది చుక్కల మందు రూపంలో ఉంటుంది. రేడియో అయోడిన్ అబ్లేషన్ చికిత్స ఇది చుక్కల మందు రూపంలో ఉంటుంది. ఈ మందు వేయడం వల్ల అధిక పరిమాణంలో ఉన్న థైరాయిడ్ హార్మోన్లు సాధారణ స్థాయికి వస్తాయి. థైరాయిడ్ గ్రంథిలో వాపు వచ్చి పరిమాణం పెరిగినప్పుడు శస్త్రచికిత్స తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అయితే గ్రంథి పరిణామం పెద్దగా ఉన్న ప్రతి ఒక్కరికి సర్జరీ అవసరం ఉండదు. కొంతమందికి మాత్రమే, కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ శస్త్రచికిత్స అవసరం పడుతుంది. స్త్రీలు ముఖ్యంగా గర్భధారణకు ముందు ఖచ్చితంగా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి. లేకపోతే పుట్టబోయే బిడ్డలో మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవచ్చు. సాధారణంగా గర్భం దాల్చిన 11-12 వారాల తర్వాతనే కడుపులో ఉన్న శిశువులో థైరాయిడ్ గ్రంథి ఏర్పడుతుంది. అంటే అప్పటి వరకు శిశువు తల్లి థైరాయిడ్ గ్రంథిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి గర్భధారణ సమయంలో తల్లి తీవ్రమైన థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ ఉంటే దాని ప్రభావం కడుపులో ఉన్న శిశువు మెదడుపై కూడా పడుతుంది. థైరాయిడ్ ఉన్న మహిళలు గర్భం దాల్చినప్పుడు వెంటనే ఎండోక్రైనాలజిస్ట్ తప్పకుండా ఆ వైద్యుల దగ్గరికి సంప్రదించి థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే గర్భం దాల్చిన థైరాయిడ్ బాధిత గర్భిణీలు థైరాయిడ్ డోసు అనేది వారి ఆరోగ్య స్థితి ఆధారంగా మార్చాల్సి ఉంటుంది. అంతేకాకుండా వారిని వైద్యులు సాధారణ గర్భిణుల కంటే జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ఉంటారు. నెలసరి సరిగ్గా రాకపోయినా లేదా గర్భధారణలో సమస్యలు ఏర్పడినా వెంటనే థైరాయిడ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పిల్లల వయసుకు తగిన ఎత్తు పెరగకపోయినా లేదా బాలికలు రజస్వలలు కావడంలో ఆలస్యమైనా లేదా త్వరగా అయిపోయినా సరే వారికి కూడా థైరాయిడ్ పరీక్షలు చేయించాలి.
పైన పేర్కొన్న లక్షణాల్లో ఏవి కనిపించినా థైరాయిడ్ పరీక్షలు తప్పకుండా చేయించుకోవడం ఉత్తమం. సైంధవ లవణం, పింక్ సాల్ట్ లాంటి వాటితో అయోడిన్ ఉండదు. ఎక్కువగా అయోడిన్ లేని ఉప్పు వల్ల కూడా థైరాయిడ్ సమస్యలు వస్తాయి. అందువల్ల అయోడిన్ ఉన్న ఉప్పునే వాడాలి. బరువు తగ్గిపోతుంది, ఆకలి ఎక్కువగా వేస్తుంది, వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి, గుండెల్లో దడ, వేగంగా కొట్టుకోవడం, కాళ్ళు చేతులు వణకడం, అలసట, నీళ్ల విరోచనాలు, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, కంటి సమస్యలు, స్త్రీలలో నెలసరి సమస్యలు, గర్భధారణ సమస్యలు, థైరాయిడ్ క్యాన్సర్. కొంతమందిలో థైరాయిడ్ స్థాయిలు సాధారణంగానే ఉంటాయి, కానీ థైరాయిడ్ గ్రంథిలో మాత్రం గడ్డలు ఏర్పడుతూ ఉంటాయి. అవి సాధారణ గడ్డలు కావచ్చు లేదా క్యాన్సర్ గడ్డలు కూడా కావచ్చు. అందుకని మెడ దగ్గర వాపులాగా కనిపిస్తే నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. ఎండోక్రైనాలజిస్టులను తప్పకుండా సంప్రదించాలి. వాళ్ళు స్క్రీనింగ్ ద్వారా సమస్యను గుర్తించి ఒకవేళ అది థైరాయిడ్ క్యాన్సర్ అయితే తగిన చికిత్స చేస్తారు. థైరాయిడ్ అనేది పెద్ద రోగమేం కాదు, కానీ దానికి తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే అది భయంకరమైన రోగంగానే మనకి కనిపిస్తుంది. థైరాయిడ్ను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు. ఆ సమస్యలు ఉన్నవారు భయపడద్దు. డాక్టర్లు సూచించిన సలహాలను, వాళ్ళు చెప్పిన మందులను శ్రద్ధగా వాడితే మనకి ఎలాంటి భయాలు ఉండవు. విన్నారుగా అండి థైరాయిడ్ గురించి. మీకు ఇంకేదన్నా, ఒకవేళ మీకు వీటి మీద ఇంకేదన్నా కూడా సమస్యలు ఉన్నా లేదా మీకు ఏదన్నా తెలియకపోయినా తప్పకుండా మీ సమీపంలో ఉన్న ఎండోక్రైనాలజిస్టులను తప్పకుండా సంప్రదించండి. మళ్ళీ మరొక వీడియోలో ఇంకొన్ని హెల్త్ పాయింట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మీకు మా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి.